17వ తారీఖు అంటే ఎల్లుండి మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ జన్మదిన వేడుకల్ని పెద్ద ఎత్తున జరుపుకోవాలని, వారు అందించినటువంటి అద్భుతమైనటువంటి పరిపాలనలో భాగం నీళ్లు లేని గోస తీర్చినటువంటి నాయకుడు, కరెంటు లేని గోస తీర్చినటువంటి నాయకుడు, దాంతోపాటు ఒక ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ద్వారా 1,00,000 రూపాయలు ఇచ్చినటువంటి నాయకుడు, గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ ద్వారా ఒక మేనమామలాగా ఆదుకున్నటువంటి నాయకుడు, ఈ దేశం ప్రపంచంలో ఊహించినటువంటి రైతు బంధు అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని తెచ్చినటువంటి నాయకుడు, చదువుకునేటువంటి పిల్లలకు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు, మిషన్ కాకతీయ ద్వారా నీటి దాహర్తిని తీర్చినటువంటి నాయకుడు, ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా అద్భుతంగా అన్ని గ్రామాలకు నీళ్ళు ఇచ్చినటువంటి నాయకుడు, ఆసరా పెన్షన్లు 200 ఉంటే 2,000 రూపాయలు చేసినటువంటి నాయకుడు, గురుకులాలు మరి బ్రహ్మాండంగా గురుకులాలు ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి అద్భుతమైనటువంటి చదువు అందించాలన్నటువంటి సంకల్పం ఉన్నటువంటి కేసీఆర్ గారి జన్మదినాన్ని మరి గ్రామాలలో కానీ, పట్టణాల్లో కానీ, జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ పార్టీ నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా ఘనంగా నిర్వహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, గుడులు కానీ, మసీదులు కానీ, చర్చులు కానీ అక్కడ కూడా ప్రార్థనలు చేసేటువంటి కార్యక్రమాలు. అయితే రాష్ట్ర కార్యాలయంలో అంటే తెలంగాణ భవన్లో ఆ రోజు ఉదయం 10 గంటలకు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా కేక్ కట్ చేస్తారు. అదేవిధంగా హరీష్ రావు గారు, మధుసూదనాచారి గారు, మా పెద్ద నాయకులందరూ కూడా అంటే శాసన మండలి, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మెంబర్లు, మా కార్యకర్తలు, మా హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలు అయిన తర్వాత అందరికీ భోజన ఏర్పాట్లు కూడా ఉంటాయి, ఇంక్లూడింగ్ మీడియా అందరూ కూడా. ఎందుకంటే మా నాయకుడిని పుట్టినరోజు జరుపుకోవడం అనేది మేమందరం మా అదృష్టంగా భావించి పెద్ద ఎత్తున జరుపుకోవాలనేటువంటి సంకల్పం ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా చేస్తాం. ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా పుట్టినరోజు వేడుకల్ని చేపట్టడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నిన్న మొన్న సరే మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా జరిగినాయి, రిజల్ట్స్ కూడా వచ్చినాయి. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 15 లక్షల ఓట్లు వేస్తే ప్రతిపక్షంలో ఉన్న మాకు కూడా 10,80,800 చిల్లర ఓట్లు రావడం కూడా అది మామూలు విషయం కాదు. ఎందుకంటే రాజకీయాలలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగితే వన్ సైడ్ ఎన్నికలు జరిగినాయి. కానీ ఇప్పుడు చూస్తే మా కార్యకర్తల నాయకుల పోరాట పటిమ చిన్న విషయం ఏం కాదనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఎల్లుండి 17వ తారీఖున జరిగే కేసీఆర్ గారి పుట్టినరోజుని మరి ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. తప్పకుండా కార్యకర్తలు, నాయకులకు ఇక్కడ హైదరాబాద్లో అందుబాటులో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళందరికీ ఇదే ఇన్విటేషన్, మీరందరూ కూడా భవన్కు రావాలని చెప్పి నేను కోరుతాను. ఓకే, కొంత బయట విజువల్స్